పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము. యోహాను పత్మసు ద్వీపంలో ఉన్నాడు. మనుష్య సంచారం లేదు, అంతా రాతి నేల. దేవుని వాక్యాన్ని, క్రీస్తు సువార్తని ప్రకటించినందువల్ల అతనికి ఆ ద్వీపంలో కారాగార వాసం విధించారు. ఎఫెసులోని తన స్నేహితులకి దూరమై సంఘంతో కూడి దేవుణ్ణి ఆరాధించే అవకాశం కరువై పోకిరీతనం, శత్రుభావం మూర్తీభవించిన తన తోటి ఖైదీలే సహచరులుగా ఉన్న పరిస్థితుల్లో అతని ఎదుట ఒక తలుపు తెరుచుకుంది. దర్శనాలు కలిగాయి. యాకోబుని గుర్తు చేసుకోండి. తండ్రి ఇల్లు విడిచిపెట్టి గమ్యం లేని ప్రయాణం మొదలుపెట్టాడు. ఎడారి ప్రదేశంలో కటిక నేల మీద పడుకున్నాడు. కానీ అతనికి వచ్చిన కలలో పరలోకానికి ఎక్కిపోయే నిచ్చెన. దానికి పైగా దేవుని దర్శనాన్ని చూశాడు. వీళ్ళే కాదు, చాలామంది కోసం పరలోకపు ద్వారాలు తెరుచుకున్నాయి. అయితే ఇహలోకంలో వాళ్ళ పరిస్థితిని బట్టి చూస్తే వాళ్ళకు అలాంటి దర్శనం రావడం ఆశ్చర్యమే. ఖైదీలకి, చెరలో ఉన్నవారికి, అస్తమానము శ్రమలు పొందేవారికి, మరణ శయ్యలకి అంకితమైపోయిన వారికి, ఒంటరి బాటసారులకి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆశ ఉండి కూడా ఇంటి పని భారం మూలంగా ఆరాధనకు వెళ్ళలేని ఇళ్ళాళ్ళకి ఈ తలుపులు తెరుచుకొని ఆహ్వానాన్ని ఇచ్చాయి. అయితే కొన్ని షరతులు ఉన్నాయి. ఆత్మావేశం అంటే ఏమిటో తెలియాలి. హృదయ శుద్ధి ఉండాలి. విశ్వాసములో విధేయత ఉండాలి. క్రీస్తు అనే జ్ఞానం కోసం సమస్తాన్ని నష్టముగా ఎంచుకోగలిగి ఉండాలి. ఈ విధముగా మన సమస్తము దేవుడే అయినప్పుడు మన జీవితం నడత తీరు తెన్నులు ఆయనకు అంగీకారం అయినప్పుడు మన కోసం కూడా ఈ తలుపులు తెరుచుకుంటాయి.